కి స్వాగతం. నా పేరు మోనిక. బలిసిటికేత్లో దవాఖానాను ప్రారంభించిన హోంమంత్రి మహమూద్ అలీ బస్తీలలో వస్తున్న ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం కోసం బలిసిటికేత్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను స్థానిక ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్, ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ ఉల్ అఫ్తనీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బస్తీ ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు తక్షణమే వైద్య సేవలు అందించేందుకు దవాఖానా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రస్తుతం వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, స్థానికంగానే వైద్యం ద్వారా తీవ్రత ప్రకారం ఉంది అడ్డుకోగలమని అన్నారు. బస్తీ దవాఖానాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కుత్బుల్లాపూర్ దత్తాత్రేయ నగర్లో బస్తీ దవాఖానాను స్థానిక ఎమ్మెల్యే వివేకానంద గౌడ్తో కలిసి ప్రారంభించారు వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. ఈటెల మాట్లాడుతూ బస్తీ దవాఖానాలో అన్ని రకాల పరీక్షలకు సంబంధించిన నమూనాలను సేకరించి అందరికీ మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. బస్తీ దవాఖానాలో మందుల కొరత ఉండబోదని, దవాఖానా నిత్యం తెరిచే ఉంటుందని తెలిపారు. ఇప్పటికే ఉన్న దవాఖానాలకు అదనంగా మరో 90 బస్తీ దవాఖానాలను ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్య శాఖ మంత్రి తెలిపారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో 250 పైచీలకు బస్తీ దవాఖానాలు ఓపెన్ అయింది. ఇంకొక 90 దవాఖానాలు కూడా ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం మీద, ప్రజల వాళ్ళ పిల్లల ఆరోగ్యం మీద, అదేవిధంగా చదువుల మీద దృష్టి పెడతా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని విధాలా అండగా ఉండి సహాయ సహకారం ఇస్తుందని చెప్పి మనం చేస్తూ సెలవు తీర్చలేదు. కేబీహెచ్పీ కాలనీలో బస్తీ దవాఖానా ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, పేదలకు ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులోకి తీసుకుని వచ్చిన ఘనత సీఎం కేసీఆర్ గారిదని మంత్రి తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 350 బస్తీ దవాఖానాలు ప్రారంభించుకున్నామని అన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్యశ్రీ అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని తెలిపారు మల్లారెడ్డి. ప్రారంభించుకున్నాము. దానికి గౌరవ మా ఎమ్మెల్సీ గారు, మా కలెక్టర్ గారు, మా కార్పొరేటర్ శ్రీనివాస్ గారు, మిగతా డాక్టర్ల బృందంతో ఈరోజు ఈ బస్తీ దవాఖానా ప్రారంభించుకున్నాం. ఏది ఏమైనా పేద ప్రజలు నివసించే ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో వైద్యం తీసుకొచ్చిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారిది. అదే మాదిరిగా మన జిహెచ్ఎంసీ పరిధిలో 350 బస్తీ దవాఖానాలు కూడా మనం ప్రారంభించుకున్నాము. ఏది ఏమైనా ప్రతి ఒక్కరికి కూడా పేదోళ్లకు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, మన ఆరోగ్యశ్రీ కానీ, ఇవన్నీ కూడా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణలో మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు అందుబాటులో తీసుకొచ్చిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారిది. అదే మాదిరిగా హౌసింగ్ బోర్డులో కానీ, మూసాపేటలో కానీ పెద్ద ఎత్తున ఈరోజు బస్తీ దవాఖానాలు ఇంకా 25 కూడా ప్రారంభిస్తున్నాం. అందరికీ వైద్యము అందరికీ కూడా తీసుకురావాలని ప్రతి ఒక్కరు కూడా ఇంటి పక్కకే వాళ్ళ బస్తీలలో వాళ్ళ కాలనీలలో డాక్టర్ ఉంటారు, నర్సులు ఉంటారు. ప్రతిదీ కూడా షుగర్ కానీ, బీపీ కానీ ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవచ్చు, ఫ్రీగా మందులు కానీ తీసుకోవచ్చు అని కోరుతున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. హైదరాబాద్ లో రోజురోజుకు పెరుగుతున్న ఎంఐఎం నేతల పోకిరితనం, టీఆర్ఎస్ మరియు ఎంఐఎం నేతలు అసలైన వరద బాధితులకు ఆర్థిక సహాయాన్ని ఇవ్వకుండా వాళ్ళ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారని జోనల్ కమిషనర్ మరియు డిప్యూటీ కమిషనర్ అలీను కలిసిన ఫిరోజ్ ఖాన్ నాంపల్లిలో అవకతవకలు జరుగుతున్నాయని పిలిపించి అడిగితే జీహెచ్ఎంసీ అధికారులు 11 లక్షల రూపాయలు తీసుకువచ్చి అహ్మద్ నగర్ డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మసూద్ కలిసి వారి వరద బాధితులకు డబ్బులు పంచుతుండగా, అదే సమయంలో అక్కడికి చేరుకున్న నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ వాళ్ళ అనుచరులతో వచ్చి అడ్డుకుని మసూద్ను మరియు అక్కడ ఉన్న పేదవాళ్లను, ఆడవాళ్ళని చూడకుండా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. దానితో అతని హాస్పిటల్ చికిత్స చేయించి తగిన న్యాయం చేయాలని డీజీపీని ఫిరోజ్ ఖాన్ కలిశారు. ఇది జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం అధికార పార్టీ చేస్తున్న పన్నాగమని ఆయన అన్నారు. ఇది ఒక సీఎం రిలీఫ్ ఫండ్ కాదు, ఒక లుచ్చా ఫండ్ అని అధికార ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ నేత నిప్పులు చెరిగారు. వీరిపై చర్యలు తీసుకోవాలని హుమాయూన్ నగర్ పిఎస్లో ఫిర్యాదు చేశామన్నారు. వారిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్లు బాధితులు తెలిపారు. వరద సహాయం పేరుతో ప్రపంచంలో ఎక్కడా జరగని అతిపెద్ద దోపిడీ రాష్ట్రంలో జరుగుతోందన్నారు. టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీల అవినీతికి అంతు లేకుండా పోతోందని, దుబ్బాకలో బుద్ధి చెప్పినట్లే ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా బుద్ధి చెప్తారని అన్నారు. आपको यहीं मार लगा, पैर पे भी है, पैर पे भी है। हाँ, अच्छा, तो अभी उस पर भी मारे, जल्दी चलेगा।
గాంధీ ఆసుపత్రిలో జూడాల నిరవధిక సమ్మె రెండవ రోజుకు చేరుకుంది. విధులు బహిష్కరించి సూపరింటెండెంట్ కార్యాలయం ముందు బైఠాయించిన జూడాలు ఆసుపత్రి ఆవరణలోనే ర్యాలీ నిర్వహించారు. గత 7 నెలల నుండి కోవిడ్ రోగులకు వైద్యం అందిస్తున్న జూనియర్ డాక్టర్లు కేవలం కోవిడ్ రోగులకు వైద్యం చేస్తూ మిగతా రోగులకు వైద్యం అందజేయడానికి చేసే శిక్షణను పొందలేకపోతున్నామని వారు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే పెద్దదైన గాంధీ హాస్పిటల్ మెడికల్ కళాశాలను కేవలం కోవిడ్ కోసం ఉపయోగించడం వల్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యుల విద్యా సంవత్సరం కోల్పోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం 300 మంది కోవిడ్ రోగులకు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉపయోగించడం వల్ల వందలాది మంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది సేవలు దుర్వినియోగం అవుతున్నాయని తెలిపారు. ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అవ్వాలి. ఇప్పటి వరకు మనము ఫేజ్ మైనర్ అన్నాం. నో మోర్ ఫేజ్ మైనర్. ఆల్మోస్ట్ 300కి తగ్గింది. ఎప్పటి నుంచో మన రాజారావు సార్ అంటుండే 300 తగ్గితే మనం ఏదైనా చేయొచ్చు, 300 తగ్గితే ఏదైనా చేయొచ్చు. 300 తగ్గింది. ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ సీసీ ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడులో ఏర్పాటు చేసిన ప్రభుత్వ పత్తి కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మార్కెటింగ్ సీసీ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రైతులెవరూ తక్కువ రేటుకి దళారులకి పత్తి అమ్ముకొని మోసపోవద్దని, ఇక్కడ ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలని, 1 క్వింటాల్కి 5,825 రూపాయల ధర ఇస్తుందన్నారు. అధికారులు రైతులకి సహకరించి కొన్న వెంటనే రైతుల అకౌంట్లో డబ్బులు వేయాలని సూచించారు. గత సంవత్సరం కంటే ఎక్కువగా ఈసారి ఇక్కడ కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి అధికారులని ఆదేశించారు. ఆలోచనలు, తప్పుడు విధానాలు, ఎవరో తప్పు ఆరోపణలు చేసినంత మాత్రాన ఇక్కడ పంటలు నష్టం జరగదు. ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటలేదు ఇప్పటి వరకు ఎలాంటిది. ఇవాళ ఒక కాటన్ అంతా పర్చేజ్ చేస్తూ ఉంది కానీ మిగతా ప్యాడీ మాత్రం ఇవాళ ఊర్లలో పోయి పర్చేజ్ చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 100% న్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా ఈ శుభ సందర్భంలో మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి రైతులు ఉపయోగించుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళకు వచ్చే మద్దతు ధర తీసుకొని బ్రహ్మాండంగా ఆర్థిక స్తోమత పెంచుకునే విధంగా కార్యక్రమాలు ఉండాలని చెప్పేసి మరొకసారి మనవి చేసుకుంటూ, మరి ఇక్కడ సాఫీగా జరిగిపోయేటట్టు అధికారులందరూ రాత్రింబవలు కష్టపడి ఈ 1 month 2 months ఏదైతే ఇక్కడ ప్రొక్యూర్ చేస్తారో అది వారి అందరూ కూడా సమన్వయంతో, అన్ని డిపార్ట్మెంట్లకు సమన్వయంతో ముందుకు పోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మనవి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మ్యూజిషియన్ కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రముఖ మ్యూజిషియన్, సోషల్ యాక్టివిస్ట్ సామలవేణు అన్నారు. బోల్డ్ బోయిన్పల్లి దుబాయ్ గేట్ వద్ద డికాషన్ ది టీ బార్ను సామలవేణు ప్రారంభించారు. ఈ డికాషన్ ది టీ బార్ షాప్ను ప్రారంభించింది ఓ మ్యూజిషియన్ కళాకారుడు అని, అతనే ప్రసాద్ అని, ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని ఈ టీ షాప్ను పెట్టుకున్నట్లు తెలిపారు. ఇలాంటి కళాకారులు కరోనా ఎఫెక్ట్తో రోడ్డున పడ్డారని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని, ఇప్పటికైనా నెలకు 25,000 చొప్పున 5-6 నెలలు ఇచ్చి ఆదుకోవాలని సామలవేణు కోరారు. అలానే ఇలా బిజినెస్ చేసుకునే కళాకారులు ఎవరైనా ప్రభుత్వాలకి అర్జీ పెట్టుకుంటే వారికి లోన్స్ రూపంలో ఆర్థిక సహాయం చేయాలని సామలవేణు కోరారు. మహిళలపై అత్యాచారాలు ఆపండి, డ్రగ్స్ వాడకాన్ని నియంత్రించండి, మానవ అక్రమ రవాణాను అరికట్టండి అంటూ సికింద్రాబాద్ వైఎంసీఏ వద్ద సైలెంట్ మార్చ్ నిర్వహించిన వైఎంసీఏ సిబ్బంది, క్రీడాకారులు. కవి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.